అమ్మాయిలు ఏంది పెళ్లిళ్ళు అంటే, సో దీనికంటే ఒక పేరుంది, అది లెస్బియన్. అబ్బాయిలు గేసేలా మ్యారేజ్ చేసుకుంటారు. సో ఇది కానీ మొదటిసారిగా ఒక అబ్బాయిగా పుట్టి, శ్రీనివాస్ గా పుట్టి, అఘోర వేషం వేసుకొని తను ట్రాన్స్జెండర్ గా మారి సనాతన ధర్మం నేను కాపాడుతానని ముందుకొచ్చాడు. కుల మతాలలో చుచ్చు పెట్టాడు. ముస్లింస్ తరిమేస్తా, తల ముండే వేరు చేస్తా, క్రిస్టియన్ వాళ్ళు తరిమేస్తా అన్నాడు. ముత్యాలమ్మ గుడి ధ్వంసం చేసిన వ్యక్తిని నువ్వు ఆ రోజు పోరాడావో లేదో గానీ ఆ రోజు వానికి శిక్ష పడేలాగా చేస్తాను. శిక్ష పడే దాంట్లో ఏముంది ఏంటంటే, సనాతన ధర్మం అంటే ఏంటంటే పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్లు. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఏరా పోరా నాకు ఎన్నెన్ని ఇలాంటి మాట. ఇదైనా సనాతన ధర్మం నువ్వు నేర్చుకునింది? ఎవరిని పరువు తీయడానికి నువ్వు ఇంకోసారి ఏపీ తెలంగాణలో వచ్చి సనాతన ధర్మం ఆడపిల్లల కోసం ఉన్నాను అంటే గిన నిన్ను మాత్రము మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ రోజు నీ వల్ల మేము అన్ని రంగాల్లో ఉన్న ఒక ట్రాన్స్జెండర్ గా ఈ రోజు నీ వల్ల మేము చాలా మంది పరువు ఇలాగా మమ్మల్ని మాట్లాడుతున్నారు. నీ వల్ల మేము చాలా బాధపడుతున్నాం. ఎగ్జాక్ట్లీ మాధురి గారు, మీరు అన్నట్లు మీరు నిజంగానే మీకు ఇప్పుడు ఏదైతే సమాజంలో మీరు చాలా ఫేస్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్ కున్నారు, మీకు కూడా ఇప్పుడు సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది. ఇలాంటి టైంలో ఈ అఘోరి మీ పేరు పాడు చేస్తుందని మీరు అంటున్నారు కాబట్టి, అంటే ఆమె ట్రాన్స్జెండర్ కాదని మీరు ముందు నుంచే ఫైట్ చేసినప్పుడు ఎందుకు పలానా కేసు వేయడానికి అంటే మీకు సమాజంలో ఇప్పుడు అంటే ఒక గుర్తింపు వచ్చింది, మీరు కేసు వేసినా అది ఫైల్ అయ్యేది, ఆ రకంగా పోలీసులు చర్యలు తీసుకుంటుండే. మరి మీరు ఎందుకు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ అందరు వెళ్ళి అఘోరి పైన కేసు వేయడానికి ప్రయత్నించలేదు? సో సండే ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే వచ్చింది మీడియా ఛానల్లో, అప్పుడు బయట పెట్టింది. దీని గురించి స్పందిద్దాం అనుకున్నా నేను. సో మనకెందుకులే అని సండే స్పందించినప్పుడు స్టార్టింగ్ కూడా మేము ఎప్పటి నుంచి కూడా కొట్లాడేదంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ వేస్ట్ గవర్నమెంట్ అని నేను చెప్పాను. ఇంత ఒక చిన్న పిల్లల్ని చేసింది, వాళ్ళని చేసింది, వీళ్ళని చేసింది, వాళ్ళు లోపల పెడుతున్నారు. కానీ మళ్ళీ మన ఇజ్జతులు కాపాడుకుంటా ఆడ కొట్లాడ పెట్టిన లోపల ఎందుకు పెడతలేరమ్మా? ఇది ఇవాళ ఒక దిక్కున చూస్తే ఇన్ని గలీజ్ హాస్టల్ అయినాయి, వాని దిక్కుకేని ఒక డూప్లికేట్ అని తెలుసు. అంత చేసినాక కూడా వానికి ఏడబడతాడు కుల్లా రైట్స్ ఇచ్చారు. వాడిని ఎంత చేసా కానీ ఇంతవరకు లోపల పెట్టలే. ఈ రోజు కూడా ఇంతమంది మీడియాకి మనం ఎక్కి కూడా ఇంత మంచి మాట్లాడుతున్నాం. ఏంది మన ఇజ్జత్ మనం కాపాడుకోవాలి. మళ్ళీ ఇజ్జత్ తీసేవానికి ఒక్క రోజు కూడా మళ్ళీ పోలీసు వాళ్ళు అరెస్ట్ ఎందుకు చేస్తలేరు? అంటే ఒకటి డౌట్, మీకు ముందు నుంచే శ్రీనివాస్ తెలుసు కాబట్టి, అంటే అఘోరి కంటే ముందు మీకు శ్రీనివాస్ గా పరిచయం అయితే, అంటే ఏంటి సడన్ గా అఘోరిగా మన ముందు నుంచే ఏమైనా అఘోరిగా వెళ్ళడానికి అట్లా దేవ పూజలు అట్లాంటివి ఏమైనా? సారీ, అఘోరి కాదంట. అఘోరి తత్వంలో కూడా చాలా మంది మనకు వచ్చి చెప్పారు. అఘోరాలు కూడా లైవ్ లో మనతో మాట్లాడిన రోజులు కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఇది